హాయ్, వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్. రైల్వే ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ ఒక గుడ్ న్యూస్. సేమ్ 2024 ఆర్ఆర్బి క్యాలెండర్ లాగానే 2025 ఆర్ఆర్బి క్యాలెండర్ కూడా రిపీట్ అవ్వబోతుంది. దాంట్లో భాగంగానే మొదట మనకి ఏఎల్పికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది రాబోతుంది. ఇక్కడ మీరు క్లియర్ గా చూడొచ్చు, 19వ తారీఖు మార్చ్ 2025 రిలీజ్ అయిన నోటీస్ ఇది. ఇండెంట్ ఆఫ్ వేకెన్సీస్ ఆఫ్ ఏఎల్పీస్ ఫర్ నోటిఫికేషన్ ఇన్ 2025. 2025కి పోస్టులని అప్రూవ్ చేస్తూ రైల్వే బోర్డుకి మొత్తం అందరూ జనరల్ మేనేజర్స్, ఆల్ జోన్ జనరల్ మేనేజర్స్ ఫార్వర్డ్ చేసిన నోటీస్ ఇది. సో దేనికి ఎన్ని పోస్టులు ఉన్నాయనేది చూద్దాం. ఫస్ట్ సెంట్రల్ రైల్వేకి 376, ఈస్ట్ సెంట్రల్ రైల్వేకి 700, ఈస్ట్ కోస్ట్ రైల్వేకి 1461, ఈస్టర్న్ రైల్వేకి 768, నార్త్ సెంట్రల్ రైల్వేకి 508, అదేవిధంగా నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ రైల్వేకి 125, నార్దర్న్ రైల్వేకి 521, సౌత్ సెంట్రల్ రైల్వే 989, సికింద్రాబాద్ జోన్ కి 989 పోస్టులు, ఏఎల్పి పోస్టులు 2025 నోటిఫికేషన్ లో రాబోతుంది. అండ్ సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే 568, సౌత్ ఈస్టర్న్ రైల్వే 796, సదరన్ రైల్వే 510, వెస్ట్ సెంట్రల్ రైల్వే 759, వెస్టర్న్ రైల్వే 885, మెట్రో రైల్వే కలకత్తా 225, మొత్తం టోటల్ గా 9,970 పోస్టులకి 2025లో ఏఎల్పి నోటిఫికేషన్ అనేది రాబోతుంది. నేను గతంలోనే ఒక 1 వీక్ క్రిందనే చెప్పాను మీకు, ఖచ్చితంగా 2025 నోటిఫికేషన్ క్యాలెండర్ లో ఫస్ట్ నోటిఫికేషన్ ఏఎల్పి వస్తుంది. ప్లస్ ఏఎల్పి తర్వాత మిగతాయి కూడా అన్ని టెక్నీషియన్, జేఈ, ఎన్టీపీసీ, అదేవిధంగా గ్రూప్ డి, ఇతర అన్ని నోటిఫికేషన్స్ కూడా వరుస పెట్టి వస్తాయి. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ గతంలోనే రైల్వే మంత్రి గారు చెప్పినట్లుగా ఎవ్రీ ఇయర్ క్యాలెండర్ అనేది అనౌన్స్ చేస్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే 2025లో ఫస్ట్ ఏఎల్పికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది రాబోతుంది. ఈ నోటిఫికేషన్ ఫుల్ నోటిఫికేషన్ వచ్చేసి ఏప్రిల్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఏప్రిల్ లో నోటిఫికేషన్ ఇవ్వడానికే 2025 ఏప్రిల్ నోటిఫికేషన్ ఇవ్వడానికే మొన్న ఏఎల్పికి సంబంధించిన CBT-2 అనేది తొందరగా పెట్టేయాలని చెప్పేసి కండక్ట్ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. దాంట్లో భాగంగానే CBT-2 ఎగ్జామినేషన్ డేట్స్ అనేది CBT-1 రిజల్ట్ ఇవ్వక ముందే ప్రకటించి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నామని చెప్పారు. కానీ కొన్ని కారణాల వల్ల CBT-2 ఎగ్జామినేషన్ అనేది పోస్ట్ పోన్ అవ్వడం జరిగింది. ఏదేమైనా సరే ఏఎల్పి ఎగ్జామినేషన్ 2025 ఏఎల్పి నోటిఫికేషన్ 2025 అనేది ఏప్రిల్ 2025 లో నోటిఫికేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నోటిఫికేషన్ వచ్చిన మినిమం 4 to 5 months లో CBT-1 ఎగ్జామినేషన్ జరిగే అవకాశం ఉంటుంది. సో ఓన్లీ ఏఎల్పికి సంబంధించిన వాళ్ళే కాకుండా ఇతర ఎగ్జామినేషన్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా, అంటే లాంగ్ టర్మ్ గా గ్రూప్ డి కి, ఎన్టీపీసీకి, జేఈకి, టెక్నీషియన్ 1 కి, టెక్నీషియన్ 3 కి, అదేవిధంగా ఆర్పిఎఫ్ కి రాబోయే 25 నోటిఫికేషన్ కూడా ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ ఇప్పటి నుంచి ఒక మంచి సరైన ప్రణాళిక వేసుకొని ముందుకెళ్లాలని నేను చెప్తున్నా. ఆల్రెడీ నేను గతంలో 2024 లో చెప్పాను, చదివింది ఏదో పర్ఫెక్ట్ గా చదవండి, 2024కే కాదు 2025 నోటిఫికేషన్స్ కూడా ఉపయోగపడేటట్టు చదవండి. ఇఫ్ ఎనీ కేస్ 2024లో జాబ్ మిస్ అయితే కనుక 2025లో కొట్టేటట్టు ఉండాలని చెప్పాను నేను. ఆ విధంగా ప్రిపేర్ అవ్వండి. ఈసారి డూ ఆర్ డై అన్నట్టు ప్రిపేర్ అవ్వండి. పోయినసారి 2024 ఇప్పుడు టెక్నీషియన్ రిజల్ట్ వచ్చింది, కొంతమందికి జాబ్ అనేది రాలేదు. సో చాలా డిసప్పాయింట్ గా ఉన్నారు. అటువంటి వాళ్ళందరూ ఇప్పుడు 2025లో వచ్చే నోటిఫికేషన్ లో ఖచ్చితంగా ఒక జాబ్ పట్టుకొని వెళ్ళిపోదాం అన్నట్టే మీరు ప్రిపేర్ అవ్వండి. జస్ట్ ఒకవేళ 2025 క్యాలెండర్ తర్వాత మళ్ళీ ఉంటుంది కదా 2026 క్యాలెండర్ కూడా ఉంటుంది అంటే అది ఉంటుందో ఉండదో, అప్పుడు రాజెవరో ఏంటనేది కరెక్ట్ మనం చెప్పలేము, అప్పుడు సంగతి ఏంటనేది. సో కాబట్టి ఉన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నించండి. 2025 లో ఖచ్చితంగా ఒక జాబ్ నీదే అనుకుని ప్రిపేర్ అవ్వు. ఆల్ ద బెస్ట్. ఆర్ఆర్బి ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరికీ ఈ ఏఎన్ఆర్ పబ్లికేషన్ కి సంబంధించిన బుక్స్ అనేది మీకు రిఫర్ చేస్తున్నాను. దీనికి సంబంధించి ఒక్కొక్క బుక్ యొక్క ఇండెక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాము. అది చూడండి, మీకు నచ్చితేనే తీసుకోండి. దీంట్లో ఉన్న క్వశ్చన్స్ అనేది గతంలో జరిగిన టెక్నీషియన్ గ్రేడ్ 3, ఆర్పిఎఫ్, ఏఎల్పి, ఇతర ఆర్ఆర్బి ఎగ్జామ్స్ లో దీంట్లో నుంచి ఎక్కువగా మోడల్స్, సేమ్ మోడల్స్ లేకపోతే కొద్దిగా సేమ్ రిలేటెడ్ ఉన్న మోడల్స్ మాక్సిమం అవే రావడం జరిగింది. వాటిని ఎలా ప్రిపేర్ అవ్వాలి, దానికి సంబంధించిన టైం టేబుల్ కూడా మీకు బుక్ చివరిలోనే ఉంటుంది. ఆ టైం టేబుల్ ప్రకారం ఆ బుక్ ని మొత్తం కంప్లీట్ చేసినట్లయితే మీకు మంచి మార్క్స్ అనేది స్కోర్ చేసుకోవచ్చు. అది ఏ సబ్జెక్ట్ అయినా సరే, మ్యాథమెటిక్స్, రీజనింగ్, సైన్స్, జీకే, అదేవిధంగా బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కి సంబంధించిన బుక్స్ అనేది మీకు అందిస్తున్నాను. ఇవన్నీ లేటెస్ట్ ఎడిషన్ కి సంబంధించిన బుక్స్. మీకు బుక్స్ లో అసలు ఏమేమి టాపిక్స్ ఉంటాయనేది మీకు ఇండెక్స్ PDF రూపంలో డిస్క్రిప్షన్ లో ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని కూడా చూడొచ్చు. అంతకంటే ముందు ఒకసారి నేను చెప్తాను క్లియర్ గా ఏ బుక్ లో ఏమేమి ఉంటాయో. మ్యాథమెటిక్స్ బుక్ లో వచ్చేసి చాప్టర్ వారీగా మోడల్స్ ఉంటాయి. అంటే ఒక్కొక్క చాప్టర్ కి ఎన్ని మోడల్స్ ఉన్నాయో అన్ని మోడల్స్ ఇవ్వడం జరుగుతుంది. దాని కింద మళ్ళీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి, విత్ సొల్యూషన్ ఉంటాయి. అదేవిధంగా చాప్టర్ వారీగా షార్ట్ కట్ ఫార్ములాస్ ఉంటాయి. చాప్టర్ వారీగా ప్రీవియస్ ప్రశ్నలు, సమాధానాలు, వివరణ కూడా ఉంటుంది. ఇది తెలుగు మీడియం లో అవైలబుల్ ఉంటుంది. కాస్ట్ వచ్చేసి 565, ఫ్రీ హోమ్ డెలివరీ ఉంటుంది.
అదేవిధంగా రీజనింగ్ బుక్ కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. చాప్టర్ వారీగా మోడల్స్ ఉంటాయి, చాప్టర్ వారీగా షార్ట్ కట్ ఫార్ములాస్ ఉంటాయి. నాన్ వర్బల్ రీజనింగ్ అయితే వీడియో సొల్యూషన్స్ కూడా ఉంటాయి. నాన్ వర్బల్ రీజనింగ్ నుంచి ఎక్కువ మార్కులు స్కోర్ చేసుకోవచ్చు. కాకపోతే చాలా మంది కొత్తగా చదువుతున్న వాళ్ళకి అది అర్థం కాదు. సో కాబట్టి దానికి వీడియో సొల్యూషన్స్ కూడా ఇచ్చాం. ఎలా వీడియో ఇచ్చామంటే అది కూడా ఫ్రీనే. మీకు ఆ చాప్టర్ తర్వాత క్యూఆర్ కోడ్ ఉంటుంది, దాన్ని మీ మొబైల్లో స్కాన్ చేస్తే డైరెక్ట్ వీడియో ప్లే అవుతుంది. మీకు దీని కాస్ట్ వచ్చేసి 5-10 రూపీస్ ఉంటుంది. తెలుగు మీడియంలో అవైలబుల్ ఉంటుంది. ఇది కూడా ఫ్రీ డెలివరీ. అండ్ జనరల్ సైన్స్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. దీంట్లో ఈ బుక్ లో చాప్టర్ వారీగా ప్రీవియస్ ప్రశ్నలు సమాధానాలు ఉంటాయి. అదేవిధంగా చాప్టర్ వారీగా ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ యొక్క సమాధానాలు, దాని యొక్క వివరణ కూడా ఉంటుంది. అంటే ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ప్రతి ఎగ్జామ్ లో, సైన్స్ ఎక్కువగా ఈ టెక్నీషియన్ గ్రేడ్ 3, ఏఎల్పి లేకపోతే గ్రూప్ డి ఇటువంటి ఎగ్జామినేషన్ లో 4 నుంచి 5 క్వశ్చన్లు కూడా వస్తాయి ఒక్కొక్క సెట్ లో. సో కాబట్టి ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. 86 మోడల్స్ మొత్తం ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ మేము వెతికితే దొరికినాయి. దాని యొక్క సమాధానాలు, వాటి యొక్క వీడియో సొల్యూషన్స్ కూడా క్యూఆర్ కోడ్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఆర్ఆర్బి లాస్ట్ 10 years వచ్చిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తో పాటు ఎన్సీఆర్టీ బిట్స్ కూడా మనం యాడ్ చేయడం జరిగింది. తెలుగు మీడియంలో అవైలబిలిటీలో ఉంటుంది. కాస్ట్ వచ్చేసి 515 రూపాయలు ఉంటుంది. ఇది కూడా ఫ్రీ హోమ్ డెలివరీ. అండ్ జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ స్టడీస్ బుక్, ఇది థియరీ ఉంటుంది. అదేవిధంగా బాక్స్ థియరీ ఉంటుంది. బాక్స్ థియరీ అంటే ఇప్పుడు సపోజ్ యుద్ధాలు ఉన్నాయనుకోండి, చరిత్రకు సంబంధించి మొత్తం అంతా చదవాల్సిన అవసరం లేదు. మనం ఫస్ట్ యుద్ధాల గురించి చదువుకుంటే ఏ యుద్ధం ఎప్పుడు జరిగింది, ఎవరి మధ్య జరిగింది, దాంట్లో విజేత ఎవరు, ఇలా చదువుకుంటే ఖచ్చితంగా ఒక మార్క్ వచ్చేస్తుంది. జనరల్ నాలెడ్జ్, జనరల్ స్టడీస్ ఎంత వరకు అవసరమో అంతవరకే ఆర్ఆర్బీ వాళ్ళకి ఎంత అవసరమో అంత ఇవ్వడం జరిగింది. స్టాండర్డ్ అనేది కొన్ని ఉంటాయి. ఇప్పుడు చరిత్రకి వెళ్ళంగానే వైస్రాయలు, యుద్ధాలు, అదేవిధంగా సింధు నాగరికతకు సంబంధించిన కొన్ని అంశాలు, ఇలా స్పెసిఫిక్ టాపిక్స్ ఉంటాయి రైల్వేకి. వాటన్నిటిని మీకు క్లుప్తంగా దీంట్లో ఇవ్వడం జరిగింది. స్ట్రాటజీకే మొత్తం ఉంటుంది. నృత్యాలు, అదేవిధంగా మిలిటరీ ఎక్సర్సైజెస్, కరెంట్ రీసెంట్ జరిగిన మిలిటరీ ఎక్సర్సైజ్, వాటన్నిటికి సంబంధించి కూడా ఉంటే మీకు ఇండెక్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది, చూడొచ్చు. అండ్ స్ట్రాటజీకి సంబంధించిన ప్రీవియస్ ప్రశ్నలు, అదేవిధంగా స్ట్రాటజీకి రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ కూడా ఇవ్వడం జరిగింది. జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, వీటన్నిటికి సంబంధించిన బాక్స్ థియరీ కూడా ఉంటుంది. తెలుగు మీడియం. అదేవిధంగా కాస్ట్ వచ్చేసి 520, ఫ్రీ డెలివరీ. అండ్ ఏఎల్పీ వాళ్ళకి, టెక్నీషియన్ గ్రేడ్ 1 వాళ్ళకి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనేది ఈ బుక్ అనేది చాలా ఇంపార్టెంట్. దీంట్లో నుంచి ఏఎల్పీ వాళ్ళకైతే మాక్సిమం మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. థియరీ ఉంటుంది, అదేవిధంగా చాప్టర్ వారీగా ప్రీవియస్ ప్రశ్నలు ఉంటాయి, అదేవిధంగా సైన్స్ లో ఉన్న న్యూమరికల్ ప్రాబ్లమ్స్ కూడా సమాధానాలు ఉంటాయి. టెక్నీషియన్ గ్రేడ్ 3 వాళ్ళకి కూడా 80% సిలబస్ కంప్లీట్ అవుతుంది. ఏఎల్పీ వాళ్ళకైతే దీంట్లో 100% సిలబస్ కవర్ అవుతుంది ఈ బుక్ లో. ఇది కూడా తెలుగు మీడియంలో అవైలబిలిటీ ఉంటుంది. కాస్ట్ వచ్చేసి 550, ఫ్రీ హోమ్ డెలివరీ ఉంటుంది. ఒకవేళ ఇండివిజువల్ గా కాకుండా మాకు అన్ని బుక్లు కావాలి, లేకపోతే 2 బుక్లు కావాలి, 3 బుక్లు కావాలంటే మీకు కాంబో ఆఫర్స్ ఉంటాయి. 2 books అయితే కాంబో ఆఫర్ 999 ఉంటుంది. ఎనీ 3 books కాంబో ఆఫర్ 1425 ఉంటుంది. ఎనీ 4 books కాంబో ఆఫర్ 1850 ఉంటుంది. ఎనీ 5 books కాంబో ఆఫర్ 2150 రూపీస్ ఉంటుంది. మీరు ఏ బుక్ తీసుకున్నా, సింగిల్ బుక్ తీసుకున్నా, 2 books తీసుకున్నా, 3 books తీసుకున్నా, అక్కడ 5 books తీసుకున్నా, 4 books తీసుకున్నా అని ఫ్రీ డెలివరీ ఉంటుంది. మీరు ఒకవేళ ఈ బుక్ తీసుకోవాలనుకుంటే కనుక ఇక్కడ డిస్ప్లే పైన చూపిస్తున్న ఫోన్ పే లేకపోతే గూగుల్ పే నెంబర్ కి మీరు పేమెంట్ చేసుకుని, ఆ పేమెంట్ యొక్క స్క్రీన్ షాట్ ని సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్ కి మీరు పంపించాల్సి ఉంటుంది. మీరు పేమెంట్ చేసుకున్న తర్వాత వాట్సాప్ కి 3 రకాల ఇన్ఫర్మేషన్ పంపాల్సి ఉంటుంది. ఒకటి పేమెంట్ స్క్రీన్ షాట్, రెండోది మీ యొక్క అడ్రస్, మూడోది బుక్ యొక్క పేర్లు. మీరు ఏదైతే పేమెంట్ చేసుకున్నారో, సపోజ్ కి 3 బుక్లకు పేమెంట్ చేసుకున్నారు అనుకోండి, ఆ 3 బుక్ల పేర్లు పంపిస్తే మీకు బుక్స్ అనేది మీకు డైరెక్ట్ హోమ్ డెలివరీ అనేది చేస్తారు త్రూ పోస్టల్ ఆర్ డిటిడిసి, మీకు అవైలబిలిటీలో బట్టి.